హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు మహాలక్ష్మి అనగా ఉచిత బస్సు ప్రయాణంపై అయితే అదిరిపోయేటటువంటి శుభవార్త అయితే చెప్పారు. అయితే ఈ శుభవార్త ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇస్తారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు మహాలక్ష్మి అనే పథకం ద్వారా మనకు మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే మనకు అమలు చేశారు. అయితే ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా ఏంటంటే, మహిళలు ఈ బస్సు ప్రయాణంలో అంటే బస్సు ఎక్కాలంటే తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి రేషన్ కార్డు కానివ్వచ్చు, ఆధార్ కార్డు కానివ్వచ్చు, ఇంకా వేరే ఏదైనా మనకు ఓటర్ ఐడి కార్డు కానివ్వచ్చు, ఈ కార్డులు అనేది చూపిస్తేనే మీకు జీరో టికెట్ అయితే ఇస్తారు. జీరో టికెట్ తీసుకున్న తర్వాతనే మీకు బస్సులో అయితే కూర్చొని ప్రయాణం అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక తెలంగాణ ప్రభుత్వం బస్సులో ఉచిత బస్సులో మనకు మహిళలు ప్రయాణం చేసే మహిళలకు సంబంధించి ఇక్కడ మరొక శుభవార్త చెప్పారు. ఈ స్మార్ట్ కార్డులు ప్రతి మహిళకు ఒక ప్రత్యేక గుర్తింపునైతే ఇస్తాయి. 16 అంకెల విశిష్ట సంఖ్యను కేటాయిస్తారు. కార్డు ముందు భాగంలో మహిళ ఫోటోతో పాటుగా పేరు మరియు గ్రామం, మండలం మరియు జిల్లా వివరాలు ముద్రించి అయితే ఉంటాయి. ఇక మనకు వెనుక భాగంలో నిబంధనలు అయితే ఉంటాయి. సో ఇలాగ మనకు 75 కోట్ల నిధులు కావాలని ఆర్టీసీ ప్రభుత్వం దృష్టికి అయితే వెళ్ళింది. సో మనకు ఆల్మోస్ట్ అయితే స్మార్ట్ కార్డుతో ఈ విధానం వల్ల ప్రయాణికులు ఇటు ఆర్టీసీ యాజమాన్యానికి ఎన్నో ప్రయోజనాలు అయితే చేకూరుస్తున్నాయి. అనర్హులు ఈ పథకం వాడుకోకుండా అడ్డుకోవచ్చు. ఏ మార్గాల్లో రద్దీ ఎక్కువగా ఉంది, ఏ సమయంలో మహిళలు ఎక్కువగా ప్రయాణిస్తున్నారు వంటి ఖచ్చితత్వమైనటువంటి సమాచారాన్ని లభిస్తుంది. సో రద్దీని బట్టి కూడా అయితే మనకు బస్సులు అయితే పెంచే అవకాశం కూడా అయితే ఉంది. సో ఎక్కడైతే ఎక్కువ బస్సులు ఉన్నాయో అక్కడ తగ్గించే అవకాశం అయితే ఉంది. స్మార్ట్ కార్డ్ స్కాన్ చేయడం ద్వారా పని భారం అనేది తగ్గుతుంది. సో ఇక్కడ మనకేంటంటే మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధారు లేదా ఓటర్ ఐడి కార్డులను చూపించి జీరో టికెట్ పొందుతున్న విధానాన్ని స్వస్తి చెప్పి మనకు ఆధునిక చిప్తో కూడినటువంటి కార్డులను ప్రవేశపెడుతున్నారు. ఈ కార్డులు ప్రతి మహిళకు ఒక గుర్తింపునైతే ఇస్తాయి. సో ఇక్కడ చూసారు కదా, మనకు ఈ చిప్పు కార్డులను అయితే ప్రవేశపెడుతున్నారండి. ఈ చిప్పు కార్డుల ద్వారా మీరు ఏంటంటే ఈ కార్డులు అనేది తీసుకొని మీరు బస్సులు అనేది ఎక్కాల్సి అయితే ఉంటుంది. ఈ కార్డులు అనేది తీసుకొని బస్సులో ఎక్కితే కనుక మీకైతే ఉచిత ప్రయాణం అనేది చేయవచ్చు. ఒకవేళ ఈ కార్డు లేకపోతే కనుక మీరు బస్సు అనేది ఎక్కే అవకాశం కూడా అయితే ఉండదు. కండక్టర్ వద్ద ఉండే యంత్రంతో స్కాన్ చేయగానే ప్రయాణం యొక్క వివరాలు నమోదవుతాయి. మీరు ఎన్నిసార్లు తిరిగారు ఏంటనేది కండక్టర్ దగ్గర ఉన్నటువంటి ఒక మిషన్ ద్వారా ఏంటంటే మీ యొక్క వివరాలన్నీ నమోదవుతాయి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.